హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మచ్ వర్సెస్ మోర్ గురించి తెలుసుకుందాం. అంటే మచ్ ఎప్పుడు ఉపయోగించాలి, మోర్ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ పదాల అర్థాలు ఒకసారి చూద్దాం. మచ్ అంటే ఎక్కువ, చాలా, ఎంత అనే అర్థంలో చెప్పవచ్చు. మోర్ అంటే ఇంకా, మరికొంత, మరింత అనే అర్థంలో చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లో కేవలము ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని ఒక ఆస్పెక్ట్లో మాత్రమే చెప్పడం జరిగింది. అదేంటంటే మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తారని, మోర్ అనేది కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తారని మాత్రమే చెప్పబడి ఉంది. వీటి మధ్య ఉన్న తేడాలను మరికొంత క్లియర్గా వచ్చే వీడియోలలో చెప్పడం జరిగింది. వాటిని మీరు చూడగలరు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, డూ యూ హ్యావ్ డాష్ టైమ్? టైమ్ ఈజ్ అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అయితే మచ్ వాడాలి కదా, సో ఆన్సర్ ఈజ్ మచ్. నెక్స్ట్, హీ వాంట్స్ డాష్ మార్క్స్. మార్క్స్ అనేది కౌంటబుల్ కదా, మనం లెక్కించవచ్చు కదా, కాబట్టి కౌంటబుల్ నౌన్స్కి మోర్. వీ నీడ్ డాష్ చైర్స్. చైర్స్ అనేది మనం లెక్కించవచ్చు కదా, కౌంటబుల్ కదా, కౌంటబుల్ అయితే మోర్. ఈజ్ దేర్ డాష్ ట్రాఫిక్ టుడే? ట్రాఫిక్ అనేది అన్కౌంటబుల్ నౌన్, మనం కౌంట్ చేయలేము, కాబట్టి మచ్. నెక్స్ట్, కెన్ యూ గివ్ మీ డాష్ డీటెయిల్స్? డీటెయిల్స్ అనేది కౌంటబుల్ నౌన్, ప్లూరల్ కౌంటబుల్ నౌను, కాబట్టి మోర్. నెక్స్ట్ వీడియోలో వీటి మధ్య ఉన్న తేడాలు వేరే ఆస్పెక్ట్స్లో చూద్దాం.